అర్జున్ రెడ్డి, అర్జున్ కృష్ణనా? సారీ, రెడ్డి. అర్జున్ కృష్ణారెడ్డి. హలో అండి, నా పేరు ఎంఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే మన సినిమా గురించే ఇది మాట్లాడేది టాపిక్. ఛానల్ పేరు అవర్ ఛానల్. ఇక ఒక్కొక్కరిని ఏం అడుగుతా అనేది మీరు ఆలోచించి చెప్పండి. భయ్య, అర్జున్ కృష్ణ, ధనుష్ భయ్య వీళ్ళిద్దరు హీరో లీడ్గా చేస్తున్నారు. శ్రీ, శ్యామ్, నా పేరు ఎంఎస్. ఏంటి అంటే నిన్న సంయుక్త ఓకే, సంయుక్త అండి. కోప్పడాకమావా చెప్పానుగా, ఇంకా ఇవ్వలేదు. అందరికి చెప్తా, లేదు అందరికి చెప్తా. కోప్పడాకండి, నా మీద కోప్పడితే మళ్ళీ నేను గట్టిగా నవ్విచ్చేస్తాను అందరినీ, సరేనా? ఫస్ట్ ధనుష్ భయ్యతో స్టార్ట్ చేద్దాం. ధనుష్ భయ్య, ఎందుకు నేను నచ్చలేదా? తొక్కేయండి సార్, నన్ను కూడా ఈడు కూడా తొక్కేస్తున్నారా? ఎందుకు? చాలా తప్పది కాదు తప్పక మాట్లాడతారా సార్? టాలెంట్ ఉన్న వాళ్ళని అలా చేయకూడదు, తప్పది. అగౌరవించకండి. మేము కాదు అండి, డైరెక్ట్గా వాకౌట్ చేయమంటారు. నేను చెప్తాను. అరే సైలెన్స్. ఓకే, కొట్టుకోకండి. ఓకే అండి, ప్లీజ్ చెప్తాను. అందరి గురించి చెప్తాను సార్. వారి ఆగవయా, మేము ఇప్పుడే మొదలెట్టింది. ఏంటి మైక్లో చెప్పండి సార్. లేదు ఇటు కెమెరా ఇటు పోయా రవేనా? లేదు, నేను ఎట్లా చెప్పినా అంటే ఫస్ట్ అడిగి ఒక్కొక్కరి తర్వాత మనిషికి గారు యాడ్ చేయి, రెస్పెక్ట్ ఉండాలి. అంటే మనలో గారు గీరు అవసరం లేదని ఇట్లా చెప్పినాను సార్. ఓకే, అవర్ హీరో, అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ గారు. మీరు ఆపడరా, శ్రీ గారు. ఓకే అండి. ఆ తర్వాత పక్కన శ్యామ్ గారు ఉన్నారు. ఈ తర్వాత ధనుష్ గారు ఉన్నారు. ఈ పక్కన వచ్చి ఈ మొగుడు ఉన్నారు, అర్జున్ రెడ్డి గారు ఉన్నారు. అర్జున్ కృష్ణ రెడ్డి గారు. ఓకేనా సార్? నా పేరు ఎంఎస్ రెడ్డి అండి. ఓకేనా మీకు? ఏంటండి గారు, నేను కూడా గారే. ధనుష్ భయ్య, ఇప్పుడు మీరు చెప్పండి. సినిమాలో అన్ని సినిమాల్లో మలుపులు వచ్చాయి, ఈ సినిమాలో కొన్ని మలుపులు వచ్చినాయి అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు కొన్ని మలుపులు ఏంటంటే ఫస్ట్ మీరు మలుపు వచ్చారు. ఏంటంటే ఫస్ట్ కొద్దిగా లావుగా ఉంటారు, ఇప్పుడు కొద్దిగా సన్నగా. ఏంటి ఈ సినిమా కోసం అయ్యారు లేదంటే వేరే సినిమా కోసం అయ్యారు? చెప్పండి సార్. అయితే ఈ సినిమా లాస్ట్ షూట్ అయింది 6 నెలల ముందు. ఏమన్నా ఫాల్ట్గా మాట్లాడి అది చెప్పండి సార్. వస్తుంది చెప్పండి సార్. అయితే 6 నెలల క్రితం, 4గోసారి చెప్తున్నాను ఇది, 6 నెలల క్రితం ఈ షూట్ అయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను ఇంకా షూటింగ్ అయిపోయింది అనుకోని వేరే సినిమా ఓకే చేశాను. అదొక చేదు అనుభవం. కానీ సో ఆ సినిమా వల్ల వెయిట్ లాస్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఆ సినిమా పోయింది, ఇంకా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సడన్గా పిలిచారనమాట ఈ సినిమాకి, మన సినిమాకి. సో తగ్గాల్సి వచ్చింది కదా, తగ్గాను. సో అదే మ్యాటర్ అది. ఓకే సార్. ఇప్పుడు మన నెక్స్ట్ మన అర్జున్ గారు మాట్లాడతారు. ఒకసారి సార్, మీరు యాక్చువల్లీ ముందు సన్నగా ఉన్నాడు, ఇది రివర్స్లో అయిపోయింది అంతా ఎవరు. ఆగండి సార్, గట్టిగా నవ్వగా. సైలెన్స్ సార్. ఏమండి కార్తిక్ గారు, ఏమండి చెప్పి గారు, అరే మౌలి గారు, సైలెన్స్ సార్. నువ్వు ఇటు తిప్పోయా, రవేరా ఇటు తిప్పోయా. నువ్వు ఫస్ట్ కెమెరా ఫేవర్ చేసుకో, ఫస్ట్ అందరు రావాలా. హీరోయిన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ గారు, సరేనా? సార్, మీరు యాక్చువల్లీ ముందు సన్నగా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా అని అదే చబ్బిగా తయారైంది. ఎందుకు సార్ చెప్పండి, మీ మాటల్లో మంచి మాటలు చెప్పండి సార్. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను బూతులు మాట్లాడతానా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు ఇక్కడ. వద్దులేండి సార్, మనకు వద్దులేండి సార్. రెస్పెక్ట్ ఇవ్వాలి. సైలెన్స్. చెప్పండి సార్. ఇప్పుడు ఎవరి క్వశ్చన్ మర్చిపోయాను. నేనేమన్నానంటే సార్, ముందు మీరు సన్నగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కొద్దిగా లావు మీకేమైనా సినిమాలు వచ్చి లావు ఏమన్నారా ఏంటి? ఇది సత్య ఏదో మన కమెడియన్ సత్య ఉన్నాడు కదా అన్న గారు, ఆయనలాగా కొద్దిగా లావు ఇట్ట పైకి వచ్చినాయి సార్ మీకు.
మాట్లాడండి సార్. మరీ అంత లావ్ అవ్వలేదండి, కొద్దిగా లావ్ అయినంతే, అవునవును, చాలా కొద్దిగా. నాకైతే కొద్దిగా పెద్దగా అనిపించింది సార్. మీరు చాలా అగౌరవ లేదు సార్, అది చేయండి సార్, నేను మంచిగా చెప్తున్నాను నేను, చెప్పండి. కరెక్ట్ కాదు. అంటే 4 నెలలు గ్యాప్ వచ్చింది కదా, 4 నెలలు 6 నెలలు గ్యాప్ వచ్చింది కదా. ఆయన అడుగుతారండి సార్, ఆయన చెప్పారా మీకు డైట్? అదే ఆయన చెప్తున్నారా మీకు ఏమైనా డైట్? వినండి, చెప్పేది వినండి ముందు. చెప్పండి సార్. నాకు చాలా ఆత్రంగా ఉంది. సారీ సార్, సారీ. 6 నెలలు గ్యాప్ వచ్చింది కదా, సినిమా ఇంకా ఉందా లేదా అనే గ్యాప్లో అలా 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 తింటా అలా అయిపోయాను, లావ్ అయిపోయారు. ఓ వెరీ నైస్. వర్కౌట్ కూడా చేయలేదు 2 నెలలు. అవునా సార్? చాలా ఇబ్బంది అయింది. మీరు అన్నారు ఇందాక మలుపులు అవుతాయి సార్, లైఫ్లో అవుతాయండి, పైకి కిందికి అలా లెఫ్ట్ రైట్ అవుతాయండి. అలా దీనికైతే మామూలు మలుపులు కాదు, తిరిగిన చోట తిరిగాం ఒక్కోసారి అయితే చాలా ఇబ్బంది. అది తిరిగిన చోట ఎలా మళ్ళీ అడుగుతాను సార్. ఓకే సార్, ఇప్పుడు మన బ్యూటిఫుల్ హీరోయిన్ గారు ఉన్నారండి. అంటే గారు అని ఎందుకంటున్నారంటే మా హీరోయిన్ మంచామ, అందుకు బాగా మారుతుంది. సైలెన్స్ సార్. బ్యూటిఫుల్ హీరోస్ అని చెప్పాలి కదా. అంటే ప్రతిసారి బ్యూటిఫుల్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు అటు చేస్తారు. మీరు ఇందాక వాళ్ళు ఏదో అన్నారు, దానికి క్షమాపణ అడగకుండా చెప్పేశారు. ఇప్పుడు హీరోల విషయానికి వచ్చినప్పుడు మీరు సార్ ఏమండి మౌలి గారు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత మారుతారండి. ఎందుకు మీరు కోపడతారెందుకు నాకు అర్థం కదా. కోపం మాకు తెలియదు అనుకుంటారా? ఆమె యాంగ్రీ మ్యాన్. సారీ సైలెన్స్ అబ్బా. ఇప్పుడు ఫుడ్ వచ్చింది. ఓకే, ఫుడ్ వచ్చిందిలే మాకు తినడానికి, కానీ ఏం లేదు. మా తర్వాత లేదు, ముందు మాట్లాడిపోదాం, తర్వాత మళ్ళీ బిజీగా ఉంటాం సార్. ఏం లేదు, ఇప్పుడు మా హీరోయిన్ మారుతారు. ఆమె మాటల్లో ఏం మారుతుందని చూద్దాం. అంటే ఆమె అప్పుడు అట్టుందో ఇప్పుడు అట్టే ఉంది. ఏమంటే కొద్దిగా బెల్లగా స్మూత్గా మారుతుంది, వినండి. క్యూట్గా మారుతుంది. మాట్లాడండి మేడం హీరోయిన్ గారు. మైక్ ఇవ్వండి మీరు. అసలు కనబడదు. మీకేం డిఫరెన్స్ కనిపించలేదా? ఎందుకని మీరు నోటీస్ చేయలేదు కాబట్టి. మీ కళ్ళలో లేదు, లావ్ అయ్యాను. మీకు ఎప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తారు కదా, వాళ్ళతోనే ఉంటారని. ఏం చెప్పాలి? క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే మేడం, సినిమా ఇప్పుడు కొద్ది రోజులు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ రోజు కూడా లావ్ అవుతారా సన్నగా అవుతారా అనేది మ్యాటర్. అంటే ఇంటర్వ్యూ లావ్ సన్న కోసమా? నెక్స్ట్ ఏం చేస్తున్నారు మేడం సినిమాలో? సర్ప్రైజ్. మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది సినిమా తర్వాత. మేడం ఇప్పుడు ఎన్ని రోజులు మీకు షూట్ చెప్పారు మేడం? ఈరోజు ఈ మొత్తం మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ 7 days అయింది, తర్వాత 2 days అయింది, తర్వాత 10 days అయింది. నాకు గుర్తు 17, 18, 19, 20, 21, 22 మొత్తం అడిగారు కదా. మీ ఫ్రస్ట్రేషన్ నా పైన తీస్తారు. ఇంకా అందరు మా మమ్మీని మిస్ అవుతున్నారు. మమ్మీ కొంచెం బిజీ అయింది. హాయ్ మమ్మీ, ఎవ్రీవన్ ఆర్ మిస్సింగ్ యూ. సే హై టు మమ్మీ అన్నారు. ఓకే, క్లారిటీ ఇవ్వాలి కదా మీరు. ఇప్పుడు ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎలా? ఏమా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇంటర్వ్యూ మమ్మీ కోసం అవుతుందా, లేకపోతే లావు సన్న కోసం అవుతుందా, మూవీ కోసం అవుతుందా? ఆయన కోసం అవుతుంది ఇంటర్వ్యూ. ఇది ఎవరి కోసం అవుతుంది ఇంకా తెలియదు మేడం, క్లారిటీ లేదు. ఎవరైతే ముందు వేస్తారో వాళ్ళ కోసమే అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు మన ఎవరు పాపం నేనా భయ్యానా? ఓకే, ఏం లేదు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరంటే శ్యామ్ గురించి మాట్లాడు. అంటే మన ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది. తన మాటలు కూడా కొన్ని తెలుసుకున్నాం. తను కూడా ఏం సన్నగా లావు అయితే ఏం కాదు, ఎట్టుందో అట్టే ఉంది. దీనికి
ఖండిస్తున్నానండి. అవన్నీ మనకు చెప్పకూడదు, ఎన్ని మాటలు తర్వాత మాట వద్దు సార్, ఎన్ని మాటలు వద్దు సార్. మనం అవన్నీ మళ్ళీ రికార్డ్ మళ్ళీ ఇది ప్రాబ్లం అవుతాయి. ఓకేనా సార్? ఏమండి అక్కడి నుంచి అటాక్ అయితే నేను కుంఫూ చేస్తాను. కాదండి సార్, ఏంటి సార్? మేడం శ్రీ గారు ఏంటంటే మీరు తర్వాత మాట్లాడండి మేడం. ఏంటంటే పర్సనల్ అంటే తర్వాత మాట్లాడకండి. ఐఎమ్ సిన్సియర్లీ ఇంటర్వ్యూ సార్. నేను అడుగుతా, సంయుక్త గారు మీరు కొంచెం లావ్ అయినట్టున్నారు కదా కొద్దిగా? లేదు అప్పుడు మీద కొంచెం ఏంటి మీరు అడిగితే చెప్పరా, మీరే చెప్తారా? సంయుక్త గారు ఎందుకంటే మీరు కొద్ది లావ్ అయినా మా సార్కి డౌట్ ఉంది, అంటే అర్జున్కి. మీరు కొద్ది క్లారిటీ ఇవ్వండి మేడం, అందరికీ క్లారిటీ ఇవ్వండి. నాకు మనవాడికి ఒక్కడికే కదా, అందరికీ. సినిమా గురించి కూడా కొద్దిగా చెప్పండి, ఎలా జరిగింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సారీ మేడం, మళ్ళీ తీసుకురా. హాయ్ అండి అందరికీ. ఓకే, ఏం చెప్పాలి? హాయ్ అండి అందరికీ, నమస్కారం. ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ వచ్చేసి ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే క్యారెక్టర్లా ఉంది, బాగుంది. అండ్ చూడండి, బాగుంటుంది, తీయగా ఓకే, అంతే. ఎక్స్పీరియన్స్ బాగుంది. యా, నైస్. హీరోయిన్ ఆంటీ కాదు, హీరోయిన్ వాళ్ళ మమ్మీ. అరే సారీ. యాక్చువల్లీ ఏంటంటే ఆంటీ అట్ట కాదు, హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఆంటీ అంటుంది. అట్లా అర్థమైందా? మరి మీరు తప్ప మాకు ఇంకెలా అనిపించింది అంటే హీరోయిన్ ఆంటీ ఏమనిపించింది. నేను యాక్చువల్లీ ఈ సినిమాలో ఫ్రెండ్గా ఒప్పుకునే చేసిన కొన్ని, ఇప్పుడు 2 రోజులు అన్నారు, మళ్ళీ 3 రోజులు అన్నారు, ఇంకా 4 రోజులు పోతుంది, నాకు తెలియదు. షూటు పోవచ్చు, దాంట్లో ఏం పెద్ద తప్పు లేదు. కానీ ఈ సినిమాల్లో కార్యక్రమం జరుగుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక నిమిషమే చెప్పా, అలాంటి మాటలు మాట్లాడద్దు. 3 రోజులు 2 రోజులు అయిపోవాలి అంతే. అంటే మీకు చెప్పింది సార్, మాకు అటు చెప్పలేదండి. హలో, చెప్పినా కదా సార్, పర్సనల్ అంటే మళ్ళీ మాట్లాడుకోండి సార్. మీరేంటి సార్, నాకు అర్థం కాదు. కొద్ది ఎనికి పోయా 20 అన్నాను. తర్వాత నెక్స్ట్ మీరు చాలా మిస్టేక్ చేస్తున్నారండి. కాదు, ఇప్పుడు నెక్స్ట్ అర్జున్ భయ్య అండ్ ధనుష్ భయ్య వీళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతాం. చెప్పండి సార్, మీ ఇద్దరు హీరోస్ కదా, ఈ లీడ్ చేసినారు, ఎట్లా అనిపించింది? నేను హీరో కాదండి, నేను సెకండ్ లీడ్, ఆయన హీరో. ఎవరైనా హీరోనే కదా సార్. చెప్పండి సార్, మీ ఇద్దరు చెప్పండి. ధనుష్ గారు మీరు చెప్పండి సార్. మైక్ తీసుకొచ్చా? పర్లేదు, తీసుకోండి. అయితే సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా కష్టపడ్డాను సినిమా కోసం. ఈయన గ్యాప్ ఇవ్వట్లేదు నాకు. అయితే సినిమా కోసం చాలా కష్టపడ్డాను, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలో పర్ఫామ్ చేశాను. అలానే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. ఎంఎస్ కానీ, వంశీ కానీ, ఆశ్చర్యత కానీ, సంయుక్త కానీ, అందరు చాలా మంచి ఫ్రెండ్స్. తిన్నాక ముందు ఎప్పటి నుంచో పరిచయమే. అయ్యే మా మౌలి, మా కార్తిక్, వీళ్ళు కూడా అందరు. ఓకేనా? సారీ. సో అంటే అదొక ఎన్నో స్వీట్ మెమరీస్ కూడా చాలా వచ్చాయి. మెయిన్గా ఈ కాలేజ్లో కానివ్వండి, రాజమండ్రిలో కానివ్వండి. ఓకే సో అదే అండి. ఇప్పుడు మన అర్జున్ గారు మాట్లాడతారండి, అర్జున్ కృష్ణ గారు. సార్